న్యూజిలాండ్‌తో జనవరి 11 నుంచి 18, 2026 వరకు జరగనున్న 3 వన్‌డేల సిరీస్ కోసం భారత జట్టు దాదాపు ఖరారైపోయింది. ఇందులో శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ టాప్ అలాగే మిడిల్ ఆర్డర్‌లో కీలక పాత్ర పోషించనున్నారు. అయితే బీసీసీఐ నుండి టీమిండియా అధికారిక ప్రకటనైతే ఇంకా వెలువడాల్సిందైతే ఉంది కానీ, ఈ జట్టు ఇంకా అనుభవం అలాగే యువ ఉత్సాహం కలిసి ఉందన్నమాట. ఇక ఫస్ట్ ఓడీఐ అనేది 11వ తారీఖున ఇక మన భారత కాలమానం ప్రకారం అంటే మన భారత్‌లోనే జరుగుతుందనుకోండి. బరోడాలో జరుగుతుంది. వేరే దేశాల వాళ్ళకి కూడా వాళ్ళ కాలమానం ప్రకారం కనిపిస్తూ ఉంటుందనమాట. అయితే దీనిలో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి బరోడా, సెకండ్ వచ్చేసరికి రాజ్‌కోట్, 3 ఇండోర్ అనమాట. ఇక ఆ తర్వాత టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. అది పక్కన పెట్టేస్తే ఇక రోహిత్, విరాట్ వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టుకు స్థిరత్వాన్ని, నాయకత్వాన్ని అందిస్తూనే గిల్, రుతురాజ్ వంటి యువ బ్యాటర్స్ కొత్త శక్తిని అలాగే దూకుడుతో రాణించనున్నారు. భారత జట్టు టాప్ ఆర్డర్ చాలా బలంగా కనిపిస్తుంది. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గిల్ అలాగే రుతురాజ్ అందరూ రేస్‌లో ఉన్నారు. ముఖ్యంగా ఒత్తిడి సమయాల్లో విరాట్ అలాగే రోహిత్ అపారమైన అనుభవంతో జట్టును ముందుకు నడిపిస్తారు. వన్‌డేలలో శుభ్మన్ గిల్ ప్రదర్శన నిలకడగా అతన్ని సీనియర్లకు, యువతకు మధ్య ఒక ముఖ్యమైన వారధిగా మారుస్తోంది. ఇక మరొక వైపు రుతురాజ్ తన అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో టాప్ మిడిల్ ఆర్డర్‌లో ఎక్కడైనా ఆడగలిగే అద్భుతమైన వెసులుబాటు కలిగిన వ్యక్తి. యశస్వి జైస్వాల్ వన్డేలకు కొత్తయినప్పటికీ అతని దూకుడు భారత్ ఆరంభాలకు మంచి ఊపునిచ్చే అవకాశం ఉంది. ఇక టీమిండియా మిడిల్ ఆర్డర్ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్ స్వీకరించనున్నాడు. నిజం చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్ ఒక భారీ హిట్టర్. తన క్లాసిక్ షాట్స్‌తో మిడిల్ ఆర్డర్‌ని చాలా బలంగా చేస్తాడు. స్పిన్, పేస్ రెండిటిని సమర్థవంతంగా ఎదుర్కోగలిగే సత్తా, సామర్థ్యత ఉన్న వ్యక్తి. ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇది మిడిల్ ఓవర్‌లో ఎడమ చేతి వాటం బ్యాటర్ రూపంలో జట్టుకు వైవిధ్యాన్ని, విధ్వంసాన్ని కూడా అందిస్తుంది. ఇక హార్దిక్ పాండ్యా రాకతో సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్ విభాగం బలపడుతుంది. బ్యాట్, బాల్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగే శక్తి ఇక్కడ తనకు ఖచ్చితంగా ఉంది. అయితే అతనికి తోడు అక్షర్, సుందర్, రవీంద్ర జడేజా జట్టుకు బ్యాటింగ్ లోతును, బౌలింగ్‌లో వైవిధ్యాన్ని కల్పిస్తున్నారు. ఇక భారత బౌలింగ్ దళం చాలా సమతుల్యంగా ఉంది. కుల్దీప్ యాదవ్ స్పిన్ విభాగానికి నాయకత్వం వహిస్తుంటే అతడికి జడేజా, అక్షర్, సుందర్ రూపంలో ముగ్గురు ఆల్‌రౌండ్ స్పిన్నర్ల మద్దతు ఉంది. ఇక పేస్ బౌలింగ్‌లో హర్షదీప్, సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా ఒక పటిష్టమైన కూటమిగా మారారు. వీరు ఆరంభంలోనే వికెట్లు తీయడమే కాకుండా డెత్ ఓవర్‌లో పరుగులను నియంత్రించగలరు. ఈ మిశ్రమం ఇన్నింగ్స్ మొత్తంలో వికెట్లు తీయగలిగే సామర్థ్యత ఉన్న జట్టని అనుకోవచ్చు. అయితే ఇక ఒకసారి ప్రాబబుల్ టీమిండియా స్క్వాడ్ చూస్తే రోహిత్, విరాట్, గిల్, యశస్వి, రుతురాజ్, శ్రేయస్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అక్షర్, సుందర్, జడేజా, కుల్దీప్, హర్షదీప్ అలాగే సిరాజ్‌తో పాటుగా బుమ్రా.